నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం అనుకూలమైన ఫలితాలు ఇచ్చే దిశగా ప్రయాణం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ, స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ, గృహ నిర్మాణాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ, హయ్యర్ స్టడీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ లేదా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అంటే ఉద్యోగానికి కానీ స్టడీకి కానీ, వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది ఈ ఫిబ్రవరి మాసం అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 3-4 వారాలండి ఎస్పెషల్లీ చాలా పాజిటివిటీ అన్నది పెరుగుతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ, గృహిణులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ కొన్ని పాజిటివ్ న్యూసెస్ వింటారు. ఇప్పుడు ఫిబ్రవరి 3rd and 4th వీక్స్ అనేవి మోర్ పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు. మెంటల్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీలో కొంచెం డిస్ప్యూట్స్ రావచ్చు, లేకపోతే కోపం అధికం అవ్వచ్చు. ఇది ఫిబ్రవరి 1st and 2nd వీక్లో. 3rd and 4th వీక్స్లో ఆ ప్రాబ్లం ఉండదండి, ఆటోమేటికలీ తగ్గిపోతుంది. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ కూడా ఫిబ్రవరి 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది ధను రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూసినట్టయితే అయితే జాబ్స్లో నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని ఒకటి చెప్పుకున్నాము. తర్వాత జాబ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్లక్చుయేషన్గా ఉంటుందన్నమాట. ఈ జాబ్ మార్చేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే బెటర్ ఉంటుందా, బెటర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందా, బెటర్ శాలరీ పే ఉంటుందా, ఇలాంటి థాట్స్ రావచ్చు. కానీ జాబ్స్ మార్చడం సరికాదండి. జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న జాబ్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ధను రాశి వారికి. రీసెంట్గా 1 month బ్యాక్ ఈ మంత్తో జాబ్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వచ్చిన జాబ్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే వన్స్ మీరు క్విట్ అయ్యారు అంటే జాబ్ మళ్ళీ రావడం చాలా కష్టమైపోతుంది ధను రాశి వారికి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మానసిక ధైర్యం బాగుంది, హెల్త్ బాగుంది, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి, గృహిణులకేమో ఇంపార్టెన్స్ పెరుగుతుంది, విద్యార్థులకు కూడా చదివిన దానికి మంచి సత్ఫలితాలనే ఓవరాల్గా చూస్తే ధనురాశి వారికి, ఇంకా బిజినెస్ పీపుల్కి కూడా పాజిటివ్ ఉంది. మనతో ఓవరాల్గా చూస్తే ధనురాశి వారికి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో. అయితే ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఇందాక అనుకున్నాం కదా, కొంచెం మనోధైర్యం ఎక్కువగా పెరగటము. ఈ ధైర్యంలో కొన్ని వర్డ్స్ ఏదైనా కోపంగా మాట్లాడిన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ కొంత డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి 4 వీక్స్లో. ఫిబ్రవరి 4 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. దానికోసం ఏం చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అయితే ఇది మనకి ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ఒక మాట తోలడము, లేకపోతే ఎప్పటి నుంచో జాబ్ రాలేదు, సడన్గా జాబ్ వచ్చింది, ఆ జాబ్ రాని టైంలో మన ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఒక మాట అప్పుడు ఇలా అన్నారు మీరు, ఇలా ఒక మాట అనేయటం వల్ల రిలేషన్స్ దూరం అవుతాయి. కొన్ని మళ్ళీ అనవసరంగా అన్నాం ఈ మాట అని బాధపడాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన 4 వీక్స్ కూడా, ఫిబ్రవరి 4 వీక్స్ కూడా స్వామి ఆరాధన చేసినట్టయితే ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ చాలా వరకు తగ్గుతాయి. ఓ రకంగా పాజిటివ్గానే ఉందండి, చక్కగా ఉంది. ధనురాశి వారికి గతంలో ఉన్నంత నెగిటివ్స్ లేవు, పాజిటివ్ వేలో అవుతుంది. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తింపు వస్తుంది ఈ మంత్లో. మంచి వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ, గుర్తింపు కానీ బాగుంటుందన్నమాట. సో చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో ధనురాశి వారికి. ఫిబ్రవరి 1st, 2nd, 3rd, 4th డేట్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయి. 1st, 2nd డేట్స్లో కొంచెం న్యూ జాబ్స్ రావడము, జాబ్ పరంగా మంచి డిసిషన్ తీసుకోవడము, గుడ్ న్యూస్ రావడము, ఇదంతా కూడా. 3-4 డేట్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి పాజిటివ్గా ఉంది. ఇంకా 5-6 వేళకు తిని విశ్రాంతిగా ఉండాలి. మేజర్ డిసిషన్స్ అయితే ఏం తీసుకోకండి 5-6 డేట్స్లో. 7 and 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఆల్మోస్ట్ 16 వరకు. ఓకే, 7 to 16 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ ఉంది, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది, అండ్ కమ్యూనికేషన్స్ అనేవి బాగా ఉంటాయి, అండ్ ఫిక్స్డ్ అసెట్ గెయినింగ్ ఉంది. చిల్డ్రన్ విషయాల్లో, సంతాన విషయాల్లో పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. ఒకవేళ సంతానం లేని దంపతులు ఉంటే కొంచెం గుడ్ న్యూసెస్ వినే అవకాశం అయితే ఉంది. ఓకే, 16 వరకు. మళ్ళీ 17, 18 వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోవద్దు. ఇంకా 19, 20, 21, 22 ఈ డేట్స్ కొంచెం గెట్ టుగెదర్ అవుతారు, దైవ దర్శనాలు ఉంటాయి, రిలేషన్స్తో బాగా కలుస్తారు,
మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఎప్పుడు 19 to 22, ఇంకా 23, 24 మళ్ళీ వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ కానీ కాన్వర్సేషన్స్ కానీ చేయొద్దు. 25, 26, 27, 28, 29 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ధనురాశి వారికి పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. నెగిటివ్స్ ఏ విషయంలో ఉన్నాయి కూడా తెలుసుకున్నాం కాబట్టి కేర్ తీసుకోండి. స్వస్తి.